శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు బీసీ సంఘ నాయకులు, సిపిఎం నాయకులు, సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బీసీ కులాలలో కురుబ, యాదవ్, బోయ, పద్మశాలి కులాలు మాత్రమే రాజకీయ పదవులు దక్కించుకుని మంత్రులవుతున్నారు। 143 కులాలు ఉన్నప్పటికీ ఇతర కులాలకు న్యాయం జరగటం లేదు। ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలో కులగణన చేపట్టి ఆయా కులాల ప్రాతిపదికన వెనకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలి। తమది బీసీల పార్టీ అని బీసీ కులాలతో ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు బీసీలను విస్మరిస్తున్నారన్నారు। ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ చొరవ తీసుకొని జనగణనలో కులగణన జరపాలనే డిమాండ్తో బీసీ సంఘాలను అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి। విజయవాడలో 4వ తేదీ నాడు చాలా పెద్ద ఎత్తున నిర్వహించాము। రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులందరూ కూడా అందులో హాజరై ముక్త కంఠంతో అందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది। జనగణనలో కులగణన జరపాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే కులగణన చేపట్టిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది। ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము కులగణన చేపట్టి దాన్ని పూర్తి చేసి 42% బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కేటాయించడం జరిగింది। కాబట్టి ఏమంటే దీనిపైన కొంతమంది కోర్టుకు కూడా పోయారు। కోర్టులో కూడా ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి। మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గారి ప్రభుత్వం సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు 2 వారాల పాటు వారు మళ్ళీ జనగణనలో కులగణన చేస్తున్నారు। ఆ సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఆ కులాలకున్న ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఆయా కులాలు ఏ రకంగా పైకి రావాలో దానిపైన వారు అక్కడ టేకప్ చేశారు। ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎప్పుడు పోయినా సరే మాది బీసీల ప్రభుత్వం చెప్పుకుంటున్న ప్రభుత్వము ఇక్కడ మీరు కులగణన ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే రాష్ట్రంలో 143 బీసీ కులాలు ఉన్నాయి। ఈ బీసీ కులాలు ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఏమిటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ రకంగా ఆయా కులాలను అభివృద్ధి చేయాలని అది జరగాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరపాలి। వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా దీన్ని మేము చేపట్టాం। ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఈ 2 పార్టీలు కూడా బలంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోతూ ఉన్నాయి। ఇవాళ బీహార్